హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇఫ్ యూఆర్ వాచింగ్ మై వీడియోస్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను ఎప్పుడు గులాబ్ జామున్ చేద్దాం అనుకున్నా అది ఫస్ట్ స్టెప్లోనే ఫ్లాప్ అయిపోతుంది. సో ఈసారి కూడా అలాంటి పని అయింది. ఎప్పుడు తెలివి ఉంది ఉంది అని చెప్పుకోవడమే కాదు, అప్పుడప్పుడు ప్రూవ్ చేయాలి కదా. సో నా తెలివితేటలతో నేను కొంచెం పేస్ట్రీ పౌడర్ అయితే దీంట్లో యాడ్ చేసి గులాబ్ జామున్ మిక్స్ అయితే డో గట్టిగా అయ్యేలాగైతే చేశాను. సో ఆ తర్వాత కొంచెం గీ వేసుకుని బాగా నీట్ చేసుకుని ఒక 10 to 20 మినిట్స్ అయితే సోక్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. మనం ఈ డోని ఎంత నీట్ చేసుకుంటే అంత సాఫ్ట్ గులాబ్ జామున్స్ వస్తాయన్నమాట. సో మళ్ళీ 1 స్పూన్ గీ వేసుకుని బాగా నీట్ చేసుకున్నాను. సో నాకు ఈ డోకి అరౌండ్ 20 to 25 గులాబ్ జామున్స్ అయితే రెడీ అయ్యాయి. అండ్ ఇవి ఎంత రౌండ్ బాల్స్ లాగా వితౌట్ క్రాక్స్ వచ్చాయి. సో మీకు కావాలంటే మధ్య మధ్యలో గీ యూస్ చేసుకుని ఇలా బాల్స్ లాగా అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సిరప్ చేసేద్దాము. సో 1 గ్లాస్ ఆఫ్ షుగర్కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని ఒక 5 to 10 మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత వీ కెన్ చెక్ ద కన్సిస్టెన్సీ. సో కొంచెం అలా వేళ్ళతో టచ్ చేసి చూస్తే ఆ థిక్కనింగ్ తెలుస్తుంది మీకు. సో దాని తర్వాత ఒక 2-3 లవంగాలు వేసుకున్నాను అండ్ 2-3 డ్రాప్స్ ఆఫ్ లెమన్ కూడా. ఇది ఎందుకంటే షుగర్ సిరప్ షుగరీ అవ్వకుండా ఉండడానికి, అంటే కొంచెం సేపు తర్వాత మళ్ళీ షుగరీ క్రిస్టల్స్ ఏర్పడతాయి. సో అలా కాకుండా సిరప్ లాగే ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ గులాబ్ జామున్ బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో ఇలా స్పూన్ యూస్ చేసి తిప్పుతూ ఫ్రై చేసుకున్నాను. సో మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ వరకు చూసుకుని తీసేసుకోవచ్చు. అండ్ ముందుగా మనం చేసుకున్న షుగర్ సిరప్ ఏదైతే ఉందో సో దాన్ని ఫైనల్గా గులాబ్ జామున్స్ మీద వేసేసుకుని ఒక 1 to 2 అవర్స్ సోక్ చేసుకుని యూ కెన్ ఎంజాయ్ సూపర్ డెలిషియస్ గులాబ్ జామున్.